మాట వినడంతో ఆమె ఒక బిడ్డను మోకాళ్ళ మీద కృంగిపోయి ఒక బిడ్డను కని ఇకాబోదు అని పేరు పెట్టి ప్రభావం ఇశ్రాయేలీలో నుండి వెళ్ళిపోయింది అని చెప్పేసి బిడ్డను కనేసి తల్లి కూడా చచ్చిపోయిందండి. కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి పక్కన పెట్టి తమ గొప్పతనాన్ని చూపించుకోవడానికి వారు ప్రదర్శన చేశారు. జాగ్రత్త ప్రియమైన క్రైస్తవ సంఘమా, ఎంతలో ఉన్నామో అంతలో ఉండటం మంచిది. కొందరు జీవితంలో స్థానం పెరిగిన తర్వాత వారి మొదటి స్థితిని మర్చిపోతారు. దేవుని బిడ్డలు ఎప్పుడు ఒక పూట పస్తుండటం మంచిది, అప్పుడప్పుడు చవిచాలని ఆహారం తినటం మంచిది. ఖరీదైన భోజనాలే కాకుండా అప్పుడప్పుడు చారు పచ్చడి మెతుకులు తినటం కూడా దైవ బిడ్డలకు మంచి ఆశీర్వాదం. ఖరీదైన భోజనాలు ఎప్పుడు తినాలి, ముక్క లేకపోతే నాకు ముద్ద దిగదు, ఉదయం ఒకటి తింటే మళ్ళీ సాయంత్రం ఒకటి తింటాము, అలాగైతేనే మేము బ్రతుకుతాము, ఒకే కూర 2 పూటలు తినాలంటే మా వల్ల అయ్యే పని కాదు. ఇలాంటి మాటలు దైవ బిడ్డలు ఎప్పుడు చెప్పబాకండి. ఆ సమయానికి నీళ్లుంటే నీళ్లతోటే అన్నం తినటం ప్రయత్నించి, ఆ సమయానికి ఒట్టి పచ్చడి మెతుకులే ఉంటే పచ్చడి మెతుకులతో కడుపు నిండా తినండి. కమ్మటి కూర ఉన్నప్పుడు, కమ్మటి భోజనం తిన్నప్పుడు ఎలా తింటామో పచ్చడి మెతుకులు ఉన్నప్పుడు కూడా అలాంటి కమ్మగా తిన్న మనసుతోటి తినండి. అది దేవుడు చూస్తాడు. ఖరీదైన మంచి భోజనం ఉన్నప్పుడు ఎప్పుడు ముఖం పెద్దదిగా చేసుకొని కళగలిగిన ముఖం పెట్టిన, అబ్బా ఈరోజు ఖరీదైన భోజనాన్ని నవ్వు ముఖం పెట్టుకొని తినటం, నచ్చలేని కూరలు ఏమైనా సవిచాలని ఉంటే ఇదేం కూర అన్నట్టు ముఖము విచారంగా పెట్టుకొని భోంచేయటం అనేది పైన దేవుడికి మంచిది కాదు. ప్రియులారా, ఆయన దృష్టికి మన యోగ్యులు అనిపించుకో. నువ్వు ఏ భోజనం తినో నవ్వు ముఖం పెట్టుకొని తిను, ఏ భోజనం తినో ఆనందంగా ముఖం పెట్టుకొని తిను, ఏ భోజనం తినో సంతోషంతో దాన్ని అంగీకరించడానికి ఇష్టపడి, అది దేవుడు చూస్తాడు. కానీ ఇక్కడ ఏలి తన కుమారులను గొప్ప చేశాడు. వెంటనే దేవుడు అతని వంశాన్ని లేకుండా చేసేసాడు. అయితే ఇక్కడ ఇస్సాకు విషయంలో మనం చూస్తే తన కుమారుడును తన తండ్రి గొప్ప చేయలేదు, కానీ దేవుణ్ణి గొప్ప చేశాడు. ప్రియుల అబ్రహాము దేవుణ్ణి గొప్ప చేశాడు. తన కుమారుడిని బలిచ్చేయమంటే అందుకు అబ్రహాము సిద్ధపడ్డాడు. అయినా కుమారుడు కాదు అని తండ్రి మీద తిరుగుబాటు చేయలేదు, లోబడ్డాడు. అందుకే దేవుడు ఆ గెరారు దేశంలో ఇస్సాకు గుడారం వేసుకొని కాపురం ఉంటున్న దినాలలో అవతల ఫిలిస్తీన్లు అతడు త్రవ్వించిన ప్రతి బావిని కూడా వాళ్ళు మూసేస్తూ మన్ను వారు బావి త్రవ్వటం, అవతల వాళ్ళు వచ్చి ఆ బావిని పూడ్చి చేయటం. కానీ దేవుడు విడిచిపెట్టేశాడా ఇస్సాకును అనంటే విడిచిపెట్టలేదు. ఎందుకంటే అతడు క్రమక్రమముగా అతడు 100 అభివృద్ధి పొందుచు అతడు గొప్పవాడు అగు వరకు అతడు అభివృద్ధి పొందుచు గొప్పవాడాయను అని రాయబడినది. ఎవడి ఇస్సాకును గొప్పవాడిగా చేసింది పరిశుద్ధ బైబిల్లో ఉన్న దేవుడే. ప్రియులారా, ఆయన అంటాడు కదా, నేను అతన్ని గొప్ప చేసేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి అతన్ని నేనేం చేస్తాను, గొప్ప చేస్తాను అనేసి దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడు చేసిన గొప్పతనం అనేది, ఆ గొప్పతనం కలకాలము చిరకాలము నిలుస్తుంది. మనంతట మనం గొప్పవారి మనం అనిపించుకునే ప్రయత్నం చేస్తే గనుక ఆ గొప్పతనం ఎంతో కాలం నిలబడదు, కొద్ది రోజులు అలా కనబడుతుంది, అది కాస్త అంతరించిపోతుంది. కాబట్టి నాడు చాలా మంది వారికి లేకపోయినా బయట నుండి బంగారాన్ని అద్దెకు తెచ్చుకొని డాబుగా ప్రజలకు కనబడడానికి ప్రయత్నం చేస్తారు. ఏమంటే ఇలాంటి సోకులు చేసేవారిని దేవుడు ఇష్టపడ్డాడు. ఒకడు బంగారం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లోపల ఉంటే ఉండొచ్చు. నేను బంగారం ఉందని చెప్పి ఒకడు మరీ పైన వేస్తాడు, చొక్కాకు బయట వేసుకుంటాడు. కాకపోతే చూడండి నాకు కూడా బంగారం ఉంది తెలుసా అని అనిపించుకోవటానికో ఏంటో, కానీ బయట చొక్కా మీద ఒకడు బంగారం వేసుకుంటాడు. విచిత్రం. మరొకడు ఉన్నాడంటే చొక్కాకి 2 బొత్తాలు ఇప్పేసి లోపల బంగారం బయట కనబడేలా చేసుకుంటాడు. ఏమంటే ఒక్కొక్కటి 2 ఉంగరాలు ఒకే రేలుగు పెట్టుకుంటాడు. ఎవడు ఇక్కడ దాకా గొలుసు వేలాడుతుంది. ఏమంటే అంత అవసరం అండి? ఒకవేళ మనకు ఉంటే ఉండొచ్చు గాక. బంగారం అనేది ఎప్పుడైనా కుటుంబంలో కానీ ఏ విషయంలోనైనా మనకు ఆర్థిక ఇబ్బంది, కష్టము, అపాయ పరిస్థితులు వచ్చినప్పుడు తక్షణమే ₹1 డబ్బులు కావాలంటే ఆ బంగారం అనేది డబ్బు రూపంగా మారుతుంది. బంగారం కొనుక్కొని తినడానికైతే ఆహారానికి ఉపయోగపడదు, కానీ కొనుక్కొని తినడానికి బంగారం అనేది ఎప్పుడైనా ఆర్థిక పరిస్థితి ఎదురైంది, లేదా ఇంట్లో ఎవరికైనా ఒక ప్రమాదం జరిగింది, ఉన్నపాటున ₹4 డబ్బులు కావాలి అని అంటే చేతిలో డబ్బులు లేకపోయినా బంగారం తీసుకెళ్లి తాకట్టు పెట్టినా లేక అమ్మేసుకున్నా తక్షణం అది డబ్బు రూపంలో మనం మార్చుకోవచ్చు.
అలాంటిది బంగారం అనేది ఒకవేళ ఉంటే కొనుక్కోండి, దాన్ని తెచ్చి జాగ్రత్తగా ఎప్పుడైనా బీరువాలలో పెట్టుకోండి. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు దాన్ని డబ్బు రూపంలో మార్చుకునే కష్టం గట్టెక్కిన తర్వాత మళ్ళీ దాన్ని విడిపించుకోవటమో, లేక అలాంటి బంగారం ఇంకో బంగారం కొనుక్కోవటం అనేది మంచిదే కాదంటారు. కానీ బొత్తిగా నేను చాలా గొప్పవాడిని, నేను కూడా అందరితో చాలా గొప్పవాడిని, నేనేం తక్కువేం కాదు, నేనేం తీసుకుపోను, కాకపోతే నన్ను చూడండి నేను ఎంత గొప్పవాడిను అని చెప్పి డాబుగా అనుకోవడానికి ఈ ధరించుకోవటం అనేటువంటిది సరికాదు పిల్లలు. ఏమంటే అలా అనుకుంటే ఇప్పుడు ఉదాహరణకి మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్నారు, వారు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావచ్చు, ఏమంటే ఎప్పుడైనా వారు బంగారం ఉంటేనంటే ధరించుకున్న సందర్భం ఏమంటే ధరించుకుండాలి, ఎంత ధరించుకోవచ్చు చెప్పండి. ప్రధానమంత్రి గతంలో మన యొక్క ప్రధానమంత్రి శ్రీమతి తన భార్య సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ యొక్క భార్య సోనియా గాంధీ, ఏమంటే ఆవిడకి ఏం తక్కువ అండి, ఒకవేళ ధరించుకోవాలంటే ఆవిడ బంగారం ధరించుకోలేదా? ఆయన తల్లి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి, ఆ తల్లి గారు ధరించుకోవాలంటే ఒంటినిండా బంగారం ధరించుకోలేదా? అలాగే తల్లి మదర్ తెరీసా, ఏమంటే ఆవిడ ధరించుకోవాలంటే ఒంటినిండా బంగారం ధరించుకోలేదా? ఏమంటే గాంధీ గారు ధరించుకోవాలనుకుంటే, మహాత్మా గాంధీ గారు బంగారం ధరించుకోలేరండి. ఏమంటే వీళ్ళందరూ పిచ్చోళ్ళ, లేక వీళ్ళందరూ వెర్రోళ్ళ? కానీ ఇక్కడ బంగారాన్ని బట్టి ఒక మనిషి నాకు విలువ ఇవ్వాలనుకుంటే చాలా బుద్ధిహీనత. వ్యక్తిగతగా తనను చూసి విలువ సంపాదించుకోవటం అనేది గొప్ప విషయం. అంతప్ప నేనేసుకున్న బంగారం బట్టి సమాజం నాకు విలువ ఇవ్వాలంటే ఆడంత వెధవన్నారు ఎదవడం ఇంకోటి లేడు, ఆడంత వేస్ట్ ఫెలో ఇంకెవడో కూడా లేడు. అంటే నీ ఒంటి మీద ఉన్న బంగారం చూసి నీకు విలువ ఇవ్వాలంటే ఇంక నీ అంత దౌర్భాగ్యుడు ఇంకెవడో కూడా లేడు. ఆఫ్టర్ బంగారం ఏంటంటే నీకు విలువ తీసుకొచ్చి పెట్టేది, నీ వ్యక్తిగత జీవితాన్ని చూసి అవతల నీకు